వెల్కమ్ టు SakshiEducation.com. నేను డాక్టర్ తమ్మా కోటిరెడ్డి, సాక్షి కాలమిస్ట్. 2008 నుండి అనేక ఆర్థిక ఎకనామిక్స్ సంబంధించినటువంటి అనేక అంశాలపై భవిత మరియు విద్యలో అనేక ఆర్టికల్స్ రాయటం జరిగింది. నాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 52,000 ఉద్యోగాల ఖాళీకి సంబంధించి చేస్తున్నటువంటి ప్రకటనలో భాగంగా కానిస్టేబుల్ మరియు టీచర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా ఎకనామిక్స్ పై ఉండేటటువంటి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీకు కొంత అవగాహన కల్పించడానికి ఈ వీడియో రూపొందించడం జరిగింది. ఈ కానిస్టేబుల్ మరియు టీచర్స్ రిక్రూట్మెంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి కానిస్టేబుల్ మరియు టీచర్స్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ సాగించాలి అనే అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా కాన్సెప్ట్స్ పైన అవగాహన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ కాన్సెప్ట్స్ పైనటువంటి అవగాహన ఇండియన్ ఎకానమీలో వివిధ అంశాలను మీరు అవగాహన చేసుకోవటంలో చాలా ఉపకరిస్తుంది. ఇంతకు క్రితం మీరు అధ్యయనం చేసినటువంటి అనేక టాపిక్స్లో ఆ టాపిక్స్ మరలా అధ్యయనం చేసేటప్పుడు వాటి సినారియోకి సంబంధించి కోరిలేషన్ చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్స్పై మీకు అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా కానిస్టేబుల్ మరియు టీచర్స్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి ప్రిపరేషన్ సాగించేటటువంటి వారు మొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి కొంత అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం వెనుకబడినటువంటి దేశాలు, ప్రస్తుతం వెనుకబడిన దేశాలను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. మరోవైపు అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనకి అనేకం కనిపిస్తాయి. ఈ అంశంలో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు. భారత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ. స్వాతంత్రం తరువాత ప్రణాళికా యుగంలో 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1951 నుండి మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఈ ప్రణాళికా యుగంలో భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ నుండి అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను మనం పరిగణలో తీసుకున్నట్లయితే, ఒకటి, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు వ్యవసాయ రంగాన్ని గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక శక్తిలో అధిక భాగం వ్యవసాయ రంగం పైన ఆధారపడటం జరిగింది. మరోవైపు భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం ఒకే కార్యకలాపంగా మనం పరిగణించినట్లయితే యాజ్ ఎ సింగిల్ ఎకనమిక్ యాక్టివిటీ భారత ఆర్థిక వ్యవస్థ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఇప్పటికీ ప్రధానంగానే నిలిచింది. మరోవైపు దేశంలో పారిశ్రామికీకరణ ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయ రంగ పాత్ర ప్రధానమైనది. అలాగే దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ, దేశంలో గ్రామీణ అభివృద్ధిలో భాగంగాను వ్యవసాయ రంగ పాత్ర ప్రధానమైనది. మరోవైపు పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపోయినటువంటి ఆహార ధాన్యాలను సప్లై చేసే క్రమంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ప్రధానమైనది. దేశంలో ఎగుమతులు మనం గమనించినట్లయితే భారతదేశ ఎగుమతుల్లో వ్యవసాయ రంగం యొక్క ఎగుమతుల వాటా కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్స్ పట్ల అవగాహన అనేది ప్రధానం. తదుపరి ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ, అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అధికంగా వచ్చాయి, ఆ టాపిక్స్లో ఏ కాన్సెప్ట్స్ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించడానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే, భారత ఆర్థిక వ్యవస్థ మనది తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. తలసరి ఆదాయం తక్కువ. 2, పారిశ్రామికీకరణ తక్కువ. స్వాతంత్రానంతరం అనేక పారిశ్రామిక తీర్మానాల ద్వారా పారిశ్రామిక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భారతదేశం వెనుకబడి ఉందని భావించవచ్చు. మరోవైపు మూలధన సంచయనము, మనం జనరల్గా పెట్టుబడి అని వ్యవహరించడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మూలధన సంచయనం అనే కాన్సెప్ట్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కాన్సెప్ట్. ఈ మూలధన సంచయనం భారతదేశంలో తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్
కొన్నిసార్లు ఇండియన్ ఎకానమీలో వచ్చే ప్రశ్నలకి సంబంధించి భారతదేశంలో వృద్ధి రేటు తక్కువగా ఉండడానికి ఒక కారణంగా మూలధన సంచయనము, పెట్టుబడి అంటే మూలధన సంచయనాన్ని మనం పెట్టుబడిగా భావిస్తాం. ఈ పెట్టుబడి రేటు తక్కువగా ఉండటాన్ని కారణంగా పేర్కొంటాం. భారతదేశంలో పెట్టుబడి రేటు 1950-51లో జీడిపిలో 10.7% అయితే ప్రస్తుతం 32 నుంచి 33% సగటున నమోదవుతూ ఉంది. అయితే అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్టుబడి రేటు ఇప్పటికీ తక్కువగా ఉండటాన్ని మనం గమనిస్తాం. ఈ భారతదేశంలో పెట్టుబడి రేటు తక్కువగా ఉండటం భారతదేశ వృద్ధిని ఆటంకపరచడానికి ఒక కారణంగా మనం భావిస్తాం. మరోవైపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి భారత ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే అవసరమైనటువంటి మూలధనం, ఈ మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఒక లక్షణం. మరోవైపు మానవాభివృద్ధిని పరిశీలించినట్లయితే దేశంలో మానవాభివృద్ధి తక్కువ, విద్య ఆరోగ్య ప్రమాణాలు తక్కువ. విద్యాపరంగా గమనించినట్లయితే మన పొరుగునున్నటువంటి శ్రీలంక మరియు అనేక దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో విద్యా ప్రమాణాలలో భాగంగా ముఖ్యంగా విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి భారతదేశంలో తక్కువగా నమోదు కావడాన్ని గమనిస్తాం. మరోవైపు ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్య ప్రమాణాలకు సూచిక శిశు మరణాల రేటు. ఇప్పటికీ భారతదేశంలో శిశు మరణాల రేటు అనేక అభివృద్ధి చెందుతున్న మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు ఇప్పటికీ ఎక్కువగా ఉండటాన్ని మనం గమనిస్తాం. మరోవైపు మరో లక్షణాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో మీరు గమనించినట్లయితే మొత్తంగా జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండటాన్ని గమనిస్తాం. మొదటిగా నేను కొన్ని అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. తదుపరి మరో కొన్ని లక్షణాలను యాడ్ చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను మీకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ మరియు ఇటువంటి టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలకు హాజరయ్యేటటువంటి విద్యార్థులు మొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాల పట్ల మీరు అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా భారతదేశం యొక్క తలసరి ఆదాయం మీరు గణాంకాలను సేకరించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎకనమిక్ సర్వేని మీరు ప్రామాణికంగా తీసుకుంటూ ఎకనమిక్ సర్వేలో గణాంకాలను సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో వ్యవసాయ రంగ కార్యకలాపాలు అధికం, పారిశ్రామికీకరణ తక్కువగా ఉంది, పెట్టుబడి రేటు తక్కువ, మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువ, మానవాభివృద్ధి తక్కువ, మరోవైపు జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. మొత్తంగా ఈ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలపైన మీరు అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి రెండు కాన్సెప్ట్స్ని మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఆర్థిక వృద్ధి నిర్వచనాలు, ఆర్థిక అభివృద్ధి నిర్వచనాలు అనేక మంది ఎకానమిస్టుల యొక్క నిర్వచించడం జరిగింది. వీటిని రెండింటినీ ఉన్నటువంటి తేడాలను గమనిస్తూ నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. వారి ప్రతి మనకు టెక్స్ట్ బుక్లో కనిపించినటువంటి ప్రతి ఆర్థికవేత్త యొక్క నిర్వచనాన్ని ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందినటువంటి దేశాల సమస్యకు సంబంధించినటువంటిది, ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యకు సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి నేను మొదటగా చెప్పినట్లుగా ఆర్థికవేత్తలు యొక్క నిర్వచనాలని మీరు పూర్తిగా ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తిలో పెరుగుదలను మీరు ఆర్థిక వృద్ధిగా పరిగణిస్తాం. మరోవైపు భారతదేశం లాంటి దేశాల్లో ఉత్పత్తిలో పెరుగుదల సంభవించాలంటే ఇక్కడ సాంకేతికపరమైన సంస్థాపరమైనటువంటి మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సంస్థాపరమైన సాంకేతికపరమైనటువంటి మార్పులను మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ మార్పులన్నీ చోటు చేసుకుంటే దాన్ని మీరు ఆర్థికాభివృద్ధిగా నిర్వచించడం జరుగుతుంది. ఈ రెండు కాన్సెప్ట్స్కి సంబంధించి ఒక అవగాహన అనేది తప్పనిసరి. తదుపరి ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను మనం పరిశీలించినట్లయితే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే అంశము చిన్న కాన్సెప్ట్గా అడగటం జరుగుతుంది. భారతదేశ ఆర్థికాభివృద్ధిని క్రింది అంశము ఆటంకపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట్లో మీకు చెప్పినట్లుగా దేశంలో పెట్టుబడి రేటు తగ్గుదల ఇది ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. మరోవైపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరుగుదల ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. మానవాభివృద్ధి తక్కువగా ఉండటం ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. మరోవైపు జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. ఇటువంటి ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే అంశాలు
అంశాల పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇప్పటివరకు మీకు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా ఈ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు, వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అంశాల పట్ల కొంత అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేను ఇవ్వబడినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ పైన మీరు అవగాహన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మూలధన సంచయం అనే కాన్సెప్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ పట్ల మీకు అవగాహన ఏర్పడిందో, ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్ అయినప్పటికీ మీరు ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనే కాన్సెప్ట్ నేను ఇవ్వటం జరిగింది. మరోవైపు మానవాభివృద్ధి అనేటువంటి దాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నగా తీసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశంలో మానవాభివృద్ధి తక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు విద్య, ఆరోగ్య ప్రమాణాలు తక్కువగా ఉండటం మానవాభివృద్ధి కుంటుపడటానికి కారణం అనేటువంటి ఆన్సర్ మీకు క్లియర్గా మీకు ఐడియా రావాలి అంటే మానవాభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అవసరం. మరోవైపు భారతదేశంలో పారిశ్రామికీకరణ ఎందుకు తక్కువగా ఉంది? మరోవైపు భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగం పైన అధిక శ్రామిక శక్తి ఎందుకు ఆధారపడ్డారు అంటే, మనకున్నటువంటి రంగాలను మీరు పరిశీలించినట్లయితే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగంలో వ్యవసాయ కార్యకలాపాలు అధికం కాబట్టి ఆ రంగాన్ని వ్యవసాయ రంగంగా పరిగణిస్తాం. ద్వితీయ రంగంలో పారిశ్రామిక కార్యకలాపాలు అధికం కాబట్టి దాన్ని పారిశ్రామిక రంగంగా పరిగణిస్తాం. మిగిలినటువంటి తృతీయ రంగాన్ని సేవా కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి దీన్ని సేవా రంగంగా మనం పరిగణిస్తాం. ఈ రంగాలకు సంబంధించి కొంత మీకు అవగాహన అవసరం. ఇక్కడ పారిశ్రామిక సేవా రంగాల్లో వృద్ధి తక్కువగా ఉంది కాబట్టి ఆ రంగాలు అధిక ఉపాధిని కల్పించలేకపోతూ ఉన్నాయి. తద్వారా వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి ఆర్థిక కార్యకలాపంగా భారతదేశంలో నిలవటం జరిగింది. తదుపరి ప్రణాళిక రచన. పాత ప్రశ్నాపత్రాలు మీరు పరిశీలించినట్లయితే ప్రణాళిక రచన అనేది ఒక అంశంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రణాళిక రచనకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ప్రణాళికా సంఘాన్ని 1950లో ఏర్పాటు చేశారు. అంటే ప్రణాళికా సంఘం అనేది ఎటువంటి బాడీ, తదుపరి జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటి కాన్సెప్టు, నెక్స్ట్ ప్రస్తుతం ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఈ ఎగ్జామ్స్ సంబంధించి వచ్చే క్వశ్చన్స్లో కొంత డిఫికల్టీ అనేది కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ పట్ల అవగాహన మీరు క్లియర్గా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీతి ఆయోగ్ యొక్క ప్రధానమైన విధులేంటి? ఈ ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిన తర్వాత నీతి ఆయోగ్ వివిధ అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ యొక్క డెవలప్మెంట్స్ మీరు ముఖ్యంగా పరిగణించాలి. ఇటీవల కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ప్రశ్నను ప్రతి ప్రశ్నాపత్రంలో తప్పనిసరిగా మనం చూడటం జరిగింది. దీంతోపాటు ఇంత క్రితం ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాల్లో బాంబే ప్లాన్, పీపుల్స్ ప్లాన్, గాంధీయన్ ప్లాన్, వేతన వస్తు నమూనా, ఇటువంటి మహలనోబిస్ వృద్ధి నమూనా, మహలనోబిస్ నమూనా, వీటి నమూనాలకు సంబంధించి కూడా కొంత అవగాహన అవసరం. నెక్స్ట్ ప్రణాళికలకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించినట్లయితే ప్రణాళిక యుగంలో వివిధ రంగాలకు వనరుల కేటాయింపు అనే ప్రశ్న చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా చివరి 3 ప్రణాళికల్లో సాంఘిక రంగానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది. 7వ ప్రణాళికలో శక్తి రంగానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది. ఆ విధంగా మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక వనరులు కేటాయించడం జరిగింది. ఏ ప్రణాళికలో ఏ రంగానికి అధిక వనరులు కేటాయించారు అనే అంశం పట్ల మీరు అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ప్రణాళిక పరంగా వృద్ధికి సంబంధించి గణాంకాల పట్ల మీకు అవగాహన అవసరం. క్రింది ఈ ప్రణాళికలో వృద్ధి రేటు అధికంగా ఉంది, క్రింది ఈ ప్రణాళికలో వృద్ధి రేటు చాలా తక్కువగా నమోదైంది, క్రింది ఈ ప్రణాళిక కాలంలో దేశంలో ఆహార ధాన్యాల సమస్య ఏర్పడింది, క్రింది ఏ ప్రణాళికల కాలంలో దేశంలో శక్తి రంగంలో సంక్షోభం ఏర్పడింది, క్రింది ఏ ప్రణాళికలో మూల్యహీనీకరణ జరిగింది. మీరు పాత ప్రశ్నాపత్రాల్లో ఇటువంటి ప్రశ్నల్ని మీరు తప్పనిసరిగా గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రణాళికా పరంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా అవగాహన అవసరం. మీరు పాత ప్రశ్నాపత్రాల్లో అంత్యోదయ కార్యక్రమం క్రింది ఈ ప్రణాళికలో ప్రారంభమైంది,
కనీస అవసరాల కార్యక్రమం ఈ క్రింది ప్రణాళికలో ప్రారంభమైంది. జవహర్ రోజ్గార్ యోజన క్రింది ఈ ప్రణాళికలో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఈ ప్రణాళికలో ప్రారంభమైంది. ఇటువంటి ప్రణాళిక యుగంలో ప్రారంభించినటువంటి అనేక సాంఘిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి పథకాల పట్ల అది ఏ ప్రణాళికలో ప్రారంభించారు, ఏ సంవత్సరం ప్రారంభించారు అనేటువంటి అంశాల పట్ల మీకు అవగాహన అవసరం. ఇవి ప్రణాళికా పరంగా మీరు అభ్యసించాల్సినటువంటి కొన్ని కాన్సెప్ట్స్. తదుపరి పేదరికం, నిరుద్యోగం అనేటువంటి కాన్సెప్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ముఖ్యంగా ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఓల్డ్ ప్రశ్నపత్రాల్లో మీరు చూడటం జరుగుతుంది. ముఖ్యంగా పేదరికం అనేది 2 రకాల పేదరికం: అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కనిపిస్తుంది. దీన్ని నిరపేక్ష పేదరికము అంటాం. సాపేక్ష పేదరికం అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉండేటటువంటి పేదరికం. అలాగే పేదరిక రేఖ అనేటువంటి కాన్సెప్ట్ మీరు ఓల్డ్ పేపర్లో గమనిస్తారు. క్యాలరీల ఆహార పరంగా పేదరిక రేఖని మనం నిర్వచించడం జరుగుతుంది. ఆ క్యాలరీల ఆహారం ఒక వ్యక్తి పొందాలంటే ఎంత తలసరి వినియోగం చేయవలసి ఉంటుంది అనేదాన్ని నిర్ధారించుకుంటాం. అంత తలసరి వినియోగం రోజుకు ఒక వ్యక్తి చేయలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పేద వ్యక్తిగా మనం పరిగణించడం జరుగుతుంది. మరోవైపు పేదరిక అంచనాలు పాత ప్రశ్నపత్రాల్లో ప్రణాళికా సంఘం, తదుపరి ఇటీవలి రంగరాజన్ కమిటీకి ముందు సురేష్ టెండూల్కర్ కమిటీ, ఈ కమిటీ అంచనాలకు సంబంధించి దేశంలో పేదరికము, వారు తలసరి వినియోగ వ్యయాన్ని ఎంతగా తీసుకోవడం జరిగింది, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో లాంటి గణాంకాలను మీరు పరిశీలించాల్సి ఉంటుంది. స్వాతంత్రానికి ముందు దేశంలో పేదరిక అంచనాలకు సంబంధించి కూడా అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. పావర్టీ గ్యాప్ అనేటువంటి కాన్సెప్టు పాత ప్రశ్నపత్రాల్లో మనం గమనించాం. అదేవిధంగా ఆదాయ అసమానతలు, దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఈ పెరిగినటువంటి జాతీయ ఆదాయం అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కానందువల్ల దేశంలో ఆదాయ అసమానతలు పెరిగాయి. ఈ ఆదాయ అసమానతలకు సంబంధించి మనం నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంబంధించినటువంటి గణాంకాలను మనం పరిగణిస్తాం. దీనిలో భాగంగా గిని గుణకము, లారెంజ్ వక్రరేఖ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి మనకి కానిస్టేబుల్, టీచర్స్ పోస్టులనే కాకుండా అన్ని విధాల సివిల్ సర్వీస్ వరకు కూడా గిని గుణకము, లారెంజ్ వక్రరేఖ ఈ 2 కాన్సెప్ట్స్ అనేక ఎగ్జామ్స్లో మనం చూడటం జరిగింది. దీంతోపాటు ట్రికిల్ డౌన్ హైపాథసిస్ అనే కాన్సెప్ట్ పట్ల అవగాహన అవసరం. అలాగే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఈ స్వాతంత్ర అనంతరం ఎటువంటి కార్యక్రమాలను మనం ఇంప్లిమెంట్ చేశాం, ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు, అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదరిక నిర్మూలనకు ఎటువంటి పథకాలు ప్రకటించాయి, ఆ పథకాల పట్ల అవగాహన అవసరం. పేదరికానికి సంబంధించి ప్రశ్నని తప్పనిసరిగా మనం ఏ పరీక్షలో అయినా సరే మనం ప్రశ్నాపత్రాల్లో చూడటం జరుగుతుంది. తదుపరి నిరుద్యోగం అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఈ దీనిలో ఉన్నటువంటి రకాలు ఎటువంటి రకాలు ఉన్నాయి. మీరు పాత ప్రశ్నాపత్రాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగం, కాలీన నిరుద్యోగం, ఋతు సంబంధ నిరుద్యోగం, నిర్మాణాత్మక నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఇటువంటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగం, గరిష్ఠిత నిరుద్యోగం, ఇటువంటి కాన్సెప్ట్స్ మీరు చూడటం జరుగుతుంది. నేను ఇప్పుడు ఉదాహరించినటువంటి అనేక రకాలు మనం ఇప్పటివరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కవర్ కావటం జరిగింది. ఈ రకాల పట్ల మీకు అవగాహన అవసరం. ముఖ్యంగా ఏ రంగాల్లో ఎటువంటి నిరుద్యోగం కనిపిస్తుంది అనే అంశం అవసరం. మరోవైపు నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగాన్ని కొలవటంలో మనం 3 రకాల కొలమానాలు ఉన్నాయి. యూజువల్ స్టేటస్, 2 వారంవారీ స్థితి, 3 రోజువారీ స్థితి. ఈ కాన్సెప్ట్స్లో రోజువారీ స్థితి నిరుద్యోగ కొలమానాలలో సమగ్రమైన కొలమానం. దీని పట్ల ఈ కొలమానాల పట్ల అవగాహన అవసరం. అలాగే ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అనేక ఉపాధి పథకాలు, దీన్ని వేతన ఉపాధి పథకము, స్వయం ఉపాధి పథకంగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. పాత ప్రశ్నాపత్రాల్లో క్రింది వానిలో ఏది వేతన ఉపాధి పథకం, ఫర్ ఎగ్జాంపుల్ స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి.
ఐఆర్డిపి, ట్రైసమ్, డ్వాక్రా ఇవి స్వయం ఉపాధి పథకాలు. పిఎం రోజ్గార్ యోజన ఇవి స్వయం ఉపాధి పథకాలు. వేతన ఉపాధి పథకాలు గమనించినట్లయితే ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈజీపీ, జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన, ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవి వేతన ఉపాధి పథకాలు. ప్రశ్నపత్రాలలో ఆడ్ మ్యాన్ అవుట్ అనేటువంటి క్వశ్చన్స్లో భాగంగా ఇవ్వబడినటువంటి 4 ఆల్టర్నేటివ్స్లో 3 స్వయం ఉపాధి పథకాలు ఉంటాయి, 1 వేతన ఉపాధి పథకం ఉంటుంది. దాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి పథకాలను వేతన ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి పథకాలుగా మనం డివైడ్ చేసుకొని చదవటం చాలా ఉత్తమం. తదుపరి ప్రశ్నపత్రాల్లో తప్పనిసరిగా కనిపించేటటువంటి ఒక ప్రశ్న జాతీయ ఆదాయం. ఇటీవల కాలంలో ప్రశ్నపత్రాల్లో వృద్ధి అంచనాలకు సంబంధించి ప్రశ్నలు మీరు ఖచ్చితంగా గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF భారత వృద్ధిని 2021లో ఎంతగా అంచనా వేసింది, ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేసింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగా అంచనా వేసింది, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఎంతగా అంచనా వేసింది అనేటువంటి డేటాని మనం న్యూస్ పేపర్స్ ద్వారా కానీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ద్వారా కానీ మనం సేకరించుకుంటాం. దీంతోపాటు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా జాతీయ ఆదాయానికి సంబంధించి కాన్సెప్ట్స్లో భాగంగా GNP స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి GDP భారతదేశంలో ప్రతి ఎకనమిక్ వేరియబుల్ ఆర్థిక చలాంకం యొక్క ప్రగతిని GDPలో భాగంగానే కొలవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో పొదుపు రేటు ఎంత అని మీకు ప్రశ్న అడిగినప్పుడు దాన్ని GDPలో భాగంగా 30%, 31% అని మనం చెప్పడం జరుగుతుంది. పెట్టుబడి రేటు ఎంత GDPలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం భారతదేశం ఎంత వృద్ధి సాధించింది GDPలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి సమగ్ర కొలమానం GDPగా మనం భావిస్తాం. తదుపరి నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, వెస్టీ ఆదాయం, వ్యయార్హ ఆదాయం, GDP డీఫ్లేటర్ ఈ కాన్సెప్ట్స్ పట్ల మీకు అవగాహన అవసరం. ఒక కాన్సెప్ట్ మీకు తప్పనిసరిగా ప్రశ్నపత్రంలో కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ మీరు అవగాహన చేసుకోవాలి. మరోవైపు జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు మీరు ఏ విధంగా దీన్ని లెక్కిస్తామనే చర్యల్లో భాగంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు ఈ 3 పద్ధతులను మనం పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్న ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో కవర్ అయినటువంటి ప్రశ్న. మరోవైపు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ పద్ధతిని పరిగణలో తీసుకుంటారు అనేటువంటి అంశం పరిగణించాలి. అలాగే జాతీయ ఆదాయ లెక్కింపులో ఎదురయ్యేటటువంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల మీకు అవగాహన అనేది అవసరం. తదుపరి ప్రశ్నపత్రాల్లో మనకి సాధారణంగా కనిపించే ఒక అంశం జనాభాకు సంబంధించి 2011 గణాంకాల పట్ల మీకు అవగాహన అవసరం. అలాగే దీనిలో భాగంగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆర్థికాభివృద్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు న్యూస్ పేపర్స్ ద్వారా అనేక విషయాలు తెలుసుకొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో 18 నుంచి 37 సంవత్సరాల వయోవర్గం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో అనేక దేశాల కన్నా ముందు వరుసలో వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే మనం చదవటం జరిగింది. దీంతోపాటు వృత్తుల వారీ పంపిణీ, దీని నుంచి కూడా ప్రశ్న ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే జనాభాని అనేక వృత్తుల మధ్య పంపిణీ చేయటం. వృత్తులు అనేది మీరు ప్రధానంగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాన్నే పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఈ రంగాలపైన ఎంత జనాభా ఆధారపడి ఉంది, ఒక రంగం పైన అధికంగా ఆధారపడటానికి రీజన్స్ ఏంటి, వేరే రంగాలు ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి అనేటువంటి అంశాలని మీరు ఈ జనాభాలో భాగంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడే పట్టణీకరణ అనేటువంటి అంశం ప్రధానమైనది. పట్టణీకరణకు సంబంధించి కూడా మీరు పాత ప్రశ్నపత్రాల్లో కొన్ని ప్రశ్నలను మీరు గమనించవచ్చు. మరోవైపు ద్రవ్యోల్బణం అనేది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్టు. ముఖ్యంగా ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఈ ద్రవ్యోల్బణాన్ని మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాన్సెప్ట్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గణనలో ఉన్నటువంటి లోపం ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గణనలో ఎన్ని వస్తువులను మనం పరిగణలో తీసుకుంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గణనలో వస్తువులు మాత్రమే పరిగణలో తీసుకోవడం జరుగుతుంది.
మరోవైపు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగ ధరల సూచి గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఉమ్మడిగా మనం గణించడం జరుగుతుంది. సిపిఐ కంబైన్డ్, ప్రస్తుతం సిపిఐ కంబైన్డ్ అంచనాలను ద్రవ్యోల్బణానికి ప్రాతిపదికగా మనం సిపిఐ కంబైన్డ్ ప్రకారం కూడా భారతదేశంలో ఈ ద్రవ్యోల్బణాన్ని మనం లెక్కిస్తూ ఉన్నాం. మరోవైపు జీడిపి డీఫ్లేట్ అనేటువంటి కాన్సెప్టు, ఈ మూడిటి పట్ల అవగాహన అవసరం. అలాగే వివిధ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వెయిటేజ్, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గమనిస్తారు. ప్రాథమిక ఉత్పత్తుల వెయిటేజ్ అంతా ఈ సూచీలో లేదు, శక్తి వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ అంతా, తయారీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వెయిటేజ్ అంతా ఈ సూచీ గణనలో అనే ప్రశ్నలు మీరు ఖచ్చితంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో మీరు చివరికి సివిల్ సర్వీస్ వరకు కూడా ఇటువంటి ప్రశ్నలు మీరు గమనించడం జరుగుతుంది. అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించి పాత ప్రశ్నపత్రాలలో స్టాగ్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ప్రధానమైనది. స్టాగ్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్తో పాటు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మరోవైపు నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్స్ మీరు అవగాహన చేసుకోవాలి. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ అవలంబించే ద్రవ్య విధానము, ప్రభుత్వం అవలంబించే కోశ విధానాలు ఉపకరిస్తాయి. ద్రవ్య విధాన సాధనాలు అనేవి బ్యాంకు రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రిపో రేటు, రివర్స్ రిపో రేట్లు. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ద్రవ్య విధాన సాధనాలను ఏ విధంగా ఉపయోగిస్తుంది అనేటువంటిది ప్రధానమైన అంశం. మీరు అనేక ఎగ్జామ్స్లో మీరు దీన్ని గమనిస్తారు. ముఖ్యంగా కానిస్టేబుల్స్, టీచర్స్ లాంటి ఎగ్జామ్స్లో రిపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి, నగదు నిల్వల నిష్పత్తి పెంచినందువల్ల క్రింది వానిలో ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, నగదు నిల్వల నిష్పత్తిని పెంచితే దేశంలో ద్రవ్యత్వం తగ్గుతుంది, దేశంలో ద్రవ్యత్వం తగ్గితే, లిక్విడిటీ తగ్గితే ద్రవ్యోల్బణం అనేది నివారించబడుతుంది. అటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా మీరు ఈ సాధనాలను అధ్యయనం చేసేటప్పుడు ఆ అంశాల పట్ల కూడా మీకు అవగాహన అనేది చాలా అవసరం. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధాన సాధనాలను ఏ విధంగా ఉపకరిస్తుంది, ప్రభుత్వము తన కోశ విధాన సాధనాలను ఏ విధంగా ఉపకరిస్తుంది అనే అంశాలు చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఓల్డ్ పేపర్స్లో ఈ లోటు బడ్జెట్ అనే పదం, మిగులు బడ్జెట్ అనే పదం, ఈ లోటు బడ్జెట్ని ఎప్పుడు ప్రతిపాదిస్తుంది ప్రభుత్వం, మిగులు బడ్జెట్ని ఎప్పుడు ప్రతిపాదిస్తుంది అనే అంశాలను ఇక్కడ మీరు అవగాహన చేసుకోవాలి. తదుపరి బడ్జెటరీ కాన్సెప్ట్స్ అనేది చాలా ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రతిపాదించినప్పుడు బడ్జెట్లో మీరు అనేకమైనటువంటి అంశాలను మీరు గమనిస్తారు. బడ్జెట్ ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం మీకు ఎప్పుడు ఏ ప్రశ్నాపత్రం కనిపించదనేది గుర్తుంచుకోండి. దీంట్లో మీరు ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ రాబడి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రాబడి ఏ మార్గాల ద్వారా సమకూరుతుంది, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ వ్యయంగా ఉండేటటువంటి వ్యయం ఈ ఏ రంగం పైన ఉండేటటువంటి వ్యయం రెవెన్యూ వ్యయం మనం గమనిస్తాం. రెవెన్యూ వ్యయం అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో. మరోవైపు మూలధన రాబడి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమీకరించుకుంటాయి, మూలధన వ్యయాన్ని మీరు ఎలా పరిగణిస్తారు, మూలధన వ్యయం పెట్టుబడి వ్యయం, ఆర్థిక అభివృద్ధికి మూలధన వ్యయాన్ని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ లోటుకు సంబంధించి కాన్సెప్ట్స్లో ద్రవ్య లోటు అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి అనే పదాల పట్ల మీకు అవగాహన అవసరం. మీరు చాలా ఇటువంటి ఎగ్జామ్స్లో ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు అనే రెండు పదాలు అనేక సార్లు అడగటం జరిగింది. అలాగే ఈ బడ్జెట్తో పాటు తదుపరి పన్నుల వ్యవస్థకు సంబంధించి మీకు అవగాహన అవసరం. పన్నుల వ్యవస్థలో భాగంగా మీరు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అంటే ఇటువంటి ఎగ్జామ్స్లో క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది, పరోక్ష పన్ను కానిది ఏది, మీకు ప్రత్యక్ష పరోక్ష పన్నుల పట్ల అవగాహన అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను, మూలధన రాబడి పన్ను,
ఎస్టేట్ సుంకం, బహుమతి పన్ను, వీటిని మీరు ప్రత్యక్ష పన్నులుగా పరిగణిస్తారు. అలాగే పరోక్ష పన్నులు యొక్క జాబితాని మీరు పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడినిస్తున్న పన్ను ఏదనే ప్రశ్న అనేక ప్రశ్నాపత్రాల్లో మీరు గమనించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి క్రింది ఏ పన్ను ద్వారా అధిక రాబడి సమకూరుతుంది అనేటువంటి ప్రశ్నలు ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధమైన ఎగ్జామ్స్కి సంబంధించి ఈ చాప్టర్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్. మరోవైపు ట్యాక్స్ రిఫార్మ్స్, పన్ను సంస్కరణకు సంబంధించి విజయ్ కేల్కర్ కమిటీ, తర్వాత రాజా చెల్లయ్య కమిటీ సంబంధించినటువంటి ప్రశ్నల్ని మీరు ప్రశ్నాపత్రంలో గమనిస్తారు. ఈ రెండు కమిటీ యొక్క సిఫార్సులు పరిగణలో తీసుకునేటప్పుడు మొత్తంగా బిట్ వైజ్గా కాకుండా మొత్తం సంస్కరణకు సంబంధించిన సిఫార్సులను మీరు అవగాహన చేసుకోవటం చాలా ఉత్తమం. తద్వారా మీరు ప్రశ్న ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ ప్రశ్నని మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి అంతర్జాతీయ వాణిజ్యంలో భాగంగా మీరు జనరల్గా ఈ విధమైన ఎగ్జామ్స్లో కొన్ని రకాల ప్రశ్నలు మీరు గమనిస్తారు. 2020-21లో భారతదేశం నుంచి ప్రధానంగా ఎగుమతి చేయబడినటువంటి వస్తువు ఏది, ప్రధానమైన ఎగుమతి ఏది భారతదేశం నుంచి, దిగుమతికి సంబంధించి ఏ వస్తువును మనం అధికంగా దిగుమతి చేసుకున్నాం, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎగుమతులు దిగుమతుల విలువకు మధ్య గల తేడా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది వస్తు విలువలను మాత్రమే పరిగణలో తీసుకుంటుంది. మరోవైపు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే కాన్సెప్ట్ మీరు పరిగణిస్తారు. చెల్లింపుల శేషము. ఈ చెల్లింపుల శేషం అనేది ఒకవైపు దృశ్యాంశాలు, మరోవైపు అదృశ్యాంశాలు. అదృశ్యాంశాలు అనేది సేవారంగం, సేవలు, వాటిని కూడా పరిగణలో తీసుకుంటుంది. మనకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఏ కాలంలో అనుకూలంగా ఉంది భారతదేశానికి? స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాలు మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది భారతదేశానికి అనుకూలము. భారతదేశానికి అనుకూలం అంటే ఈ 2 సంవత్సరాల్లో ఎగుమతుల విలువ అధికంగా ఉందని అర్థం. మరోవైపు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటులో వస్తు విలువలు ఉంటాయి, సేవల విలువలు ఉంటాయి. వస్తు విలువలు మైనస్ అయినప్పటికీ సేవలకు సంబంధించి సేవల ఎగుమతులు పెరుగుతున్న కారణంగా ఈ సేవలకు సంబంధించి మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మన దేశానికి మిగులుగా ఉంది. మరోవైపు వస్తు ఎగుమతి దిగుమతుల బ్యాలెన్స్ అధికం కాబట్టి సేవా ఎగుమతులు పెరిగినప్పటికీ ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మైనస్గా మనకు కనిపిస్తుంది. ఈ ఇటీవల కాలంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క మైనస్లో ఆ లోటు కొంత తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఆ లోటులో కొంత తగ్గుదల ఉంది. ఆ లోటు తగ్గుదలకు కారణాలు ఏంటి అనేటువంటి అంశాలతో పాటు వర్తక నిబంధన, అనేక ఇటువంటి ఎగ్జామ్స్లో కూడా వర్తక నిబంధన అనేది నేను ఓల్డ్ ప్రశ్నపత్రాల్లో గమనించడం జరిగింది. ఈ వర్తక నిబంధన అంటే ఏంటి? ఈ వర్తక నిబంధన భారతదేశానికి ప్రతికూలంగా ఉండడానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా భారతదేశం చేసేటటువంటి ఎగుమతులు ప్రాథమిక ఉత్పత్తులు ఎక్కువగా అధికం చేస్తుంది. ఇండియా ఈజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంపోర్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. తయారీ ఉత్పత్తులేమో దిగుమతి చేసుకుంటాం, ప్రాథమిక ఉత్పత్తులేమో ఎగుమతి చేస్తాం. ప్రాథమిక ఉత్పత్తుల విలువ తక్కువగా ఉంటుంది, తయారీ ఉత్పత్తుల విలువ ఎక్కువ కాబట్టి మనకి వర్తక నిబంధన అనేది భారతదేశానికి ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు అంటే ఈ ఎగ్జామ్స్కి సంబంధించినప్పుడు మరి పదాలతో పాటు కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ పట్ల కూడా కొంత అవగాహన ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి బైలేటరల్, మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్, వాణిజ్య ఒప్పందాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల భారతదేశం క్రింది ఏ దేశంతో వాణిజ్య సంబంధాలను, ముఖ్యంగా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అలాగే మరోవైపు కొన్ని రీజియన్ వైజ్ మనం పరిగణలో తీసుకున్నట్లయితే నాఫ్టా, సాఫ్టా ఉండేటటువంటి దేశాలు ఏంటి? నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ ఏరియా, నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఈ అసోసియేషన్లో ఉండే దేశాలేంటి? సాఫ్టాలో ఉండే దేశాలేంటి? యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలేంటి? క్రింది ఏ దేశం యూరోపియన్ యూనియన్లో భాగస్వామి కాదు? మరోవైపు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రెండవది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు. ఈ 2 సంస్థల పట్ల మీకు అవగాహన అవసరం.
ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ క్రింది దేశానికి బెయిల్అవుట్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను మంజూరు చేసేది ఎవరో? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMFలో సభ్య దేశాలు చెల్లింపుల శేషంలో విపరీతమైన లోటు ఎదుర్కొంటున్నప్పుడు ఆ దేశాలను ఆదుకోవడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది IMF 1969 నుంచి మంజూరు చేస్తున్నది. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైటు అనే దాన్ని ఇష్యూ చేసేటప్పుడు దీనిలో భాగంగా 5 రకాల ప్రపంచవ్యాప్తంగా 5 రకాల రెప్యూటెడ్ కరెన్సీస్ యొక్క వెయిటేజెస్ మీరు గమనిస్తారు. రెప్యూటెడ్ కరెన్సీ వెయిటేజ్ అంటే IMF ఇష్యూ చేసే స్పెషల్ డ్రాయింగ్ రైట్లో క్రింది ఏ కరెన్సీ యొక్క వాటా ఎక్కువ? అమెరికన్ డాలర్ వాటా ఎక్కువ, 40% పైన ఉంటుంది. దీంతోపాటు యూరో వాటాలు ఉంటాయి. దీంతోపాటు జపనీస్ వెయిటేజ్. వాటా అనే మాట తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వెయిటేజెస్ ఆఫ్ స్ట్రాంగ్ కరెన్సీస్ అక్రాస్ ద వరల్డ్. స్ట్రాంగ్ కరెన్సీస్ అక్రాస్ ద వరల్డ్ వాటి వెయిటేజెస్ ఉంటాయి. అమెరికన్ డాలర్, యూరో, జపనీస్ యెన్, చైనీస్ కరెన్సీ మరియు బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ వీటి యొక్క వెయిటేజెస్ స్పెషల్ డ్రాయింగ్ రేట్స్లో భాగంగా నిర్వచించడం జరుగుతుంది. మరోవైపు వరల్డ్ బ్యాంక్ గమనించినట్లయితే వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇటీవల భారతదేశంలో ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఏదైనా శానిటేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ కనుక ఆర్థిక సహాయం చేసుంటే మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే సమయంలో అటువంటి క్వశ్చన్స్ని కూడా మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB భారతదేశానికి సంబంధించి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి భారతదేశానికి రుణ సహాయం చేయడం జరిగింది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించినటువంటి నిధుల పట్ల కూడా కొంత అవగాహన అనేది అవసరం. మరోవైపు వ్యవసాయ రంగాన్ని మీరు సపరేట్గా మీరు పరిగణలో తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ గురించి మీరు సపరేట్గా మీరు అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు బిగినింగ్లో మీకు నేను భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనేటువంటి లక్షణాలను వివరించేటప్పుడు అగ్రికల్చర్ సంబంధించి 4-5 కాన్సెప్ట్స్ బిగినింగ్లోనే ఇవ్వటం జరిగింది. ఎందువల్లంటే భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధాన కార్యకలాపం. భారతదేశ ఎగుమతుల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వాటా కొంత అధికంగానే ఉంది, కొంత ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నది. ఇది దేశంలో అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. ఇటువంటి అంశాలను చెప్తూ తదుపరి తక్కువ తలసరి ఆదాయం, పారిశ్రామికీకరణ తక్కువగా ఉంది, పెట్టుబడి తక్కువ, మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువ, అన్ని లక్షణాలను నేను భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో భాగంగా తీసుకోవడం జరిగింది. మరోవైపు అగ్రికల్చర్ను మీరు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పరీక్షల్లో వ్యవసాయ పరపతి సమస్యల గురించి మీకు అవగాహన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో సంస్థాపరమైన పరపతిలో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్లో దేని వాటా ఎక్కువ? వాణిజ్య బ్యాంకుల వాటా ఎక్కువ, సహకార బ్యాంకుల వాటా ఎక్కువ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా ఎక్కువ అనేటువంటి డేటాను పరంగా అటువంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు వ్యవసాయ పరపతికి సంబంధించి అత్యున్నత సంస్థ నాబార్డుకి సంబంధించి కొంత అవగాహన అనేది ఇక్కడ అవసరం. అలాగే వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి ఇటీవల వచ్చినటువంటి నూతన చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాల పట్ల అవగాహన అవసరం. మద్దతు ధరలు అనే ప్రశ్న చాలా ఎగ్జామ్స్లో మీరు గమనించి ఉంటారు. అంటే ఏ పంటకు సంబంధించి ఎంత మద్దతు ధర ఉన్నది అనేటువంటి ముఖ్యమైన పంటల మద్దతు ధర గణాంకాలను మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా భూ సంస్కరణలు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇటీవల మీరు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ భూముల క్రమబద్ధీకరణ ఈ అంశాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలను రూపొందించాయి. తప్పనిసరిగా దాని నుంచి ప్రశ్న ఉండేటటువంటి అవకాశం ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి భూ రికార్డుల ఆధునికీకరణలో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను
2 రాష్ట్రాల విద్యార్థులు తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పారిశ్రామిక రంగాన్ని మీరు ప్రత్యేకంగా అధ్యయనం చేసే క్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించి పరిశ్రమల పట్ల కొంత అవగాహన ఏర్పాటు చేసుకోండి. పంచదార మిల్లు, నూలు మిల్లులు మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటైంది, ఎవరు ఏర్పాటు చేశారు, తదుపరి పారిశ్రామిక తీర్మానాలు, 1948 పారిశ్రామిక తీర్మానం, పారిశ్రామిక రంగం పట్ల ప్రభుత్వము తన వైఖరి చెప్పడాన్నే పారిశ్రామిక తీర్మానం అంటాం. 1948 తీర్మానం, 1956, 1977, 1980, 1991 పారిశ్రామిక తీర్మానాలను వీటిలో ముఖ్య అంశాలను మీరు ముఖ్యంగా అవగాహన చేసుకోవాలి. 1991 పారిశ్రామిక తీర్మానంలో భాగంగా ప్రైవేటీకరణకు మనం అధిక ప్రాధాన్యం ఇచ్చాం, ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించాం, పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని మనం అవలంబించాం. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తున్నాం. దీనిపై ఉన్నటువంటి ఆంక్షలన్నిటినీ తొలగించడం జరిగింది. ఇటువంటి అంశాలన్నిటినీ దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే పీపీపీ నమూనాలో రూపొందించబడినటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ అసెట్ పైన ఓనర్షిప్ గవర్నమెంట్గా ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టడంలో భాగంగా దాని నిర్వహణకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యం జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నటువంటి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ మెథడ్స్ ప్రతి మెథడ్ని మీరు ఆ మెథడ్ గురించి కొంత అవగాహన అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ డిఫికల్టీ లెవెల్ అనేది ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్స్లో కొంత డిఫికల్టీ లెవెల్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఒకవైపు పెరుగుతున్నటువంటి కాంపిటీషను, ఇటువంటి అన్ని క్రమాల నేపథ్యంలో ఇచ్చే క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ కూడా పెరిగినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాన్సెప్ట్స్తో పాటు ఆ కాన్సెప్ట్స్ని వర్తమాన అంశాలకు అన్వయించి చదివే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయించిన నిధులు ఎక్కువ. వ్యవసాయ రంగం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు సాంఘిక సంక్షేమ రంగం పైన అధిక దృష్టి కేంద్రీకరించింది. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం పరిగణలో తీసుకున్నప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు మీరు పరిగణలో తీసుకోండి. మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్స్ పరిగణలో తీసుకోండి. అలాగే మీరు ఓవరాల్గా విద్యుత్ శక్తి రంగ అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలను పరిగణలో తీసుకోండి. ఒకవైపు రోడ్డు రవాణా వృద్ధి కానివ్వండి, పౌర విమానయానం సివిల్ ఏవియేషన్ సంబంధించి, రైల్వే సంబంధించి, టెలికాం రంగానికి సంబంధించి, పోర్టు రంగానికి సంబంధించి, ఎనర్జీ అండ్ పవర్ రంగానికి సంబంధించి వీటిలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవటం ప్రధానం. మొత్తంగా ఈ విధమైనటువంటి కానిస్టేబుల్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మీరు సాక్షి వెబ్సైట్లో మీకు లభ్యమయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా నేను మొట్టమొదటిలో చెప్పినట్లుగా 2008 నుంచి అంటే పేపర్ బిగిన్ అయిన తర్వాత నుంచి నేను ఇప్పటివరకు కూడా సాక్షి education.comలో సాక్షి ఎడ్యుకేషను, సాక్షి భవిత సంబంధించి అనేక ఆర్టికల్స్ రాశాను. నాతో పాటు అనేక మంది అనేక సబ్జెక్ట్స్ సంబంధించి మంచి ఆర్టికల్స్ను ప్రచురించడం జరిగింది. ఇవి కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీస్ వరకు కూడా వీరు అనేక అంశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సమీకరించడం ద్వారా ఇప్పుడు వెబ్సైట్లో నిర్వహించడం జరుగుతుంది. మీకు ఉత్తమమైనటువంటి స్టడీ మెటీరియల్గా సాక్షి వెబ్సైట్లో లభ్యమయ్యే మెటీరియల్ను మీరు పరిగణించండి. దీంతోపాటు కొన్ని రకాల టెక్స్ట్ బుక్లు, అంటే మీరు ఇండియన్ ఎకానమీలో కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఆ సబ్జెక్ట్స్కి ఆ బుక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా మీరు సాక్షి వెబ్సైట్ పైన అధికంగా ఆధారపడటం, న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ సంగ్రహించుకోవటం, మరోవైపు మీరు ఇప్పటికే అభ్యసిస్తున్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ 9th, 10th, 11th స్టాండర్డ్స్లో ఎకనామిక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని చదవటం ద్వారా కాన్సెప్ట్స్ పైన మీరు అవగాహన పెంపొందించుకోవటం అనేది ప్రధానం. వీటితో పాటు యోజన అనేటువంటి మ్యాగజైన్ కానీ,
కురుక్షేత్ర అనేటువంటి గ్రామీణాభివృద్ధి జర్నలు, ఈ రెండింటిని కూడా మీరు చదవటం అనేది చాలా ఉత్తమం. అంటే ఒక్కోసారి క్వశ్చన్స్లో డిఫికల్టీ లెవెల్ అధికంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి కొన్ని పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన అవగాహన అనేది మీరు అవగాహన చేసుకోవాలంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసేటటువంటి ఎకనామిక్ సర్వే, సాంఘిక ఆర్థిక సర్వే తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడివిడిగా 2 ఎకనామిక్ సర్వేస్ని మీరు పరిశీలించాలి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ డాక్యుమెంట్స్లో కరెక్ట్గా ఫిగర్స్ని తెలుసుకోవటం, ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డెవలప్మెంటల్ ఈ ఎయిమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఆ బడ్జెట్ డాక్యుమెంట్ ద్వారా మీరు తెలుసుకోవటం అనేది చాలా ప్రధానం. థ్యాంక్ యూ.